గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. ప్రగతి ఉన్నారా? స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? S4 HANA చేంజెస్ కంప్లీటెడ్ కదా? S4 HANA చేంజెస్. సో లాస్ట్ క్లాస్లో S4 HANA చేంజెస్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. S4 HANA చేంజెస్ కంప్లీటెడ్ లాస్ట్ క్లాస్. సో ఈరోజు మనం అకౌంట్ పేయబుల్, ఓకే, కాన్సెప్ట్ అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. అకౌంట్ పేయబుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. సో చాట్ బాక్స్ లో ఒక షీట్ ఒకటి ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. సో ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తర్వాత, ఇది ఈ క్లాస్ కాదు. చూడండి, సో అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్. సో దీన్ని ఏమంటారు? ఏపీ అంటారు. ఏపీ ఏపీ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. వెండర్ అంటే ఎవరు? సో రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని ఏమంటారు? వెండర్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్ అంటే ఒక కంపెనీకి రా మెటీరియల్ అనేది సప్లై చేస్తారు వెండర్స్ అనేవాళ్ళు. వెండర్స్ ఏం చేస్తారు? ఒక కంపెనీకి రా మెటీరియల్ అనేది సప్లై చేస్తారు వెండర్స్ అనేవాళ్ళు. వెండర్స్ అనేవాళ్ళు రా మెటీరియల్ సప్లై చేస్తారు. వెండర్స్ అనేవాళ్ళు రా మెటీరియల్ అనేది సప్లై చేస్తారు, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా వెండర్సే. సర్వీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అంటే ఏంటి? రా మెటీరియల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ కొని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం, కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. సో మీ కంపెనీకి ఏమేమి అవసరం ఉంటుంది? సిమెంట్ అవసరం ఉంటుంది, బ్రిక్స్ అవసరం ఉంటుంది, శాండ్ అవసరం ఉంటుంది, ఇట్లా చాలా ఉంటుంది అవసరాలు.
సో ఇవన్నీ సిమెంటు, శాండ్, బ్రిక్స్ ఇలా అన్నీ ఉంటాయి. సో ఈ సప్లై చేసేది ఎవరు? వెండార్స్. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని ఏమంటారు? వెండార్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని ఏమంటారు? వెండార్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ అంటే ఏంటి? మీ కంపెనీలో మిషనరీ ఉంది. మీ కంపెనీలో మిషనరీ ఉందనుకుందాం. సో ఈ మిషనరీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. మిషనరీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. సో ఏదైనా డ్యామేజ్ అయ్యింది, మిషనరీ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయాలి. ఎవరు చేస్తారు రిపేర్? ఎవరు చేస్తారు? ఈ వెండార్స్, అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మిషనరీ మెయింటెనెన్స్ చేయాలి. ఈ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? వెండార్స్. సో వెండార్స్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. సర్వీస్ ప్రొవైడర్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. వీళ్ళని ఏమంటారు? వెండార్స్. వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెండార్స్ అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో అకౌంట్ పేయబుల్ అనేది కంప్లీట్ గా ఈ వెండార్ కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అకౌంట్ పేయబుల్ అనేది ఏం ఏం ట్రాక్ చేస్తుంది? ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. సో వెండర్ కి అలాగే కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. వెండర్ కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. సో వెండర్ కి అలాగే కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దీని ఏమంటారు? అకౌంట్ పేయబుల్. దీని ఏమంటారు? అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ అంటారు ఈ కాన్సెప్ట్ ని. అర్థమైందా? సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. సో వెండర్ కి కంపెనీకి మిడిల్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తుంది. వెండర్ కి అలాగే కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తుంది ఈ కాన్సెప్ట్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. వెండర్ కి అలాగే కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. క్లియర్ కదా? సో చూడండి, అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. అది తర్వాత చూడండి. సో వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్, రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా వెండార్స్ అంటారు. యాక్చువల్గా వెండార్స్ అనే వాళ్ళు దేనికి ఎందుకు వస్తారు? వెండార్స్ అంటే సండ్రీ క్రెడిటర్స్. వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. కరెంట్ లయబిలిటీస్ లో కూడా తీసుకోవచ్చు. మాక్సిమం ఎవరైనా ఏ కంపెనీ అయినా సరే వెండార్స్ ఏమంటారు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సండ్రీ క్రెడిటర్స్ కమ్స్ అండర్. సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? వెండార్స్ అని అంటాం. సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? వెండార్స్. సండ్రీ క్రెడిటర్స్ అంటే వెండార్స్ అని అర్థం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎటువంటి వెండార్స్ ఉంటారు? వెండార్స్ ఎన్ని రకాలు ఉంటారు? 3 టైప్స్ ఆఫ్ ది వెండార్స్ ఉంటారు. డొమెస్టిక్ వెండార్స్, ఇంటర్నేషనల్ వెండార్స్, వన్ టైం వెండార్స్. సో ఇక్కడ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ని మనం క్రియేట్ చేస్తాం. అంటే లోకల్ గా ఉండే వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. లోకల్ గా, కంట్రీ వైజ్ గా. లోకల్ అంటే ఏంటి? కంట్రీ వైజ్ గా ఉండేటటువంటి వెండార్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండార్స్ కిందకు వస్తారు. ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్, వేరే కంట్రీ నుండి కూడా మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు.
వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండార్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ అన్నమాట. వన్ టైం వెండార్ అంటే ఏంటి? వన్ టైం ట్రాన్సాక్షన్స్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం. అటువంటి వాళ్ళని వన్ టైం వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఎనీవే మ్యాక్సిమం యూజ్ చేసేది డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఒకటే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో లోకల్గా ఉన్న వెండార్స్ అందరినీ డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ వెండార్ వేరే కంట్రీ నుంచి కూడా మనకు వెండార్స్ ఉంటే వాళ్ళని ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాము. వన్ టైం వెండార్ వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళందరినీ వన్ టైం వెండార్ గ్రూప్లో యాడ్ చేస్తాం. అది ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇక డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? టీ కోడ్ ఏముంది? OB13 కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. OB13 అసలు OBD3 కదా, సారీ OBD3. సో వెండార్ గ్రూప్స్ ని 3 పార్ట్స్ గా క్లాసిఫై చేయొచ్చు. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. లోకల్ గా ఉన్నటువంటి వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ వేరే కంట్రీ నుంచి కూడా మనకు వెండార్స్ ఉంటారు, వాళ్ళని ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా వన్ టైం వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సో నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ. So domestic vendor group, you can set up any 4 digits, numerical or alphanumerical. ఇవ్వండి. TA DV లేదంటే మీ ఇష్టం, మీరు ఎట్లానే ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. గ్రూప్ కరెక్ట్ మొత్తం టైప్ చేయండి, అర్థమవుతుంది మళ్ళీ. గ్రూప్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్. స్పేస్ ఇవ్వండి గ్రూప్ తర్వాత. ఓకే, సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. తర్వాత సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ TAIB లేదంటే మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఇవ్వండి. INTR ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. లాస్ట్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. తీసుకోకపోతే INTR ఎడిట్ చేయండి. INTR ఇవ్వండి. ఇంటర్నేషనల్ అవసరం లేదు. INTR వెండార్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం వెండార్ గ్రూప్ TAOV. డిస్క్రిప్షన్ ఇవ్వండి. వన్ టైం వెండార్ గ్రూప్. లాస్ట్ లో వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళి 1 step బ్యాక్. చూసారా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్ TADB, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ TAIV, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ TAOV, వన్ టైం వెండార్ గ్రూప్. సో 3 types ఆఫ్ ది గ్రూప్స్ ని మనం క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సారీ, డొమెస్టిక్ వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్స్ అందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండార్స్ అందరినీ కూడా వన్ టైం వెండార్ గ్రూప్స్ లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి.
ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ ఉంది చూసారా, ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా పైన క్లిక్ చేయండి, అడ్రస్ పైన క్లిక్ చేయండి, సర్ప్రైజ్ రిక్వైర్డ్ ఆప్షనల్ డిస్ప్లే ఉన్నాయి, సర్ప్రైజ్ రిక్వైర్డ్ ఆప్షనల్ డిస్ప్లే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు? ఎట్ ది టైమ్ ఆఫ్ డొమెస్టిక్ వెండార్ మాస్టర్ క్రియేషన్, which field is required, which field is not required, which field is optional, which field is display అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. డొమెస్టిక్ వెండార్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? వెండార్ అంటే మాస్టర్ డేటా, ఎండ్ యూజర్ యాక్టివిటీ. డొమెస్టిక్ వెండార్ క్రియేషన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ యాక్టివిటీ. మరి ఇవి క్రియేట్ చేస్తారు. మరి క్రియేట్ చేసినప్పుడు ఇవి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? క్రియేట్ చేసినప్పుడు విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ వెండార్ మాస్టర్ క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అండ్ విచ్ ఫీల్డ్ ఈజ్ డిస్ప్లే అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? వెండార్ మాస్టర్, వెండార్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. వెండార్ గ్రూప్ లో ఫీల్డ్ స్టేటస్ ఉంది. ఓకేనా? వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు. ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? అడ్రస్ ఇవ్వాలా, అవసరం లేదా? ఇంకే రీజన్ ఇవ్వాలా, అవసరం లేదా? ఫోన్ నంబర్ ఇవ్వాలా, అవసరం లేదా? ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాము? వెండార్ గ్రూప్ నుండి కంట్రోల్ చేస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ వెండార్ మాస్టర్ క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, we can control from the vendor group. ఇది డొమెస్టిక్ వెండార్ గ్రూప్. బ్యాక్ వెళ్ళండి. ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ కూడా. బ్యాక్ వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, ఇది కూడా అంతే. డబుల్ క్లిక్ చేయండి. మీరు ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తున్నారు. స్టేటస్ పైన క్లిక్, ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. జనరల్ డేటాకి వెళ్ళండి, అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. ఈచ్ వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కి ఉంటుంది, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ కి, వన్ టైం వెండార్ గ్రూప్ కి. ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. అర్థమైందా? అది ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం, ఇక్కడ నుండి మనం కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ సేవ్ చేయండి. అర్థమైంది? ఈ పాయింట్ మీకు అర్థమైందా? ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది మనము కాన్ఫిగరేషన్ చేస్తాము. క్లియరా కదా? అర్థమైందా లేదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఓకేనా? తర్వాత క్రియేట్ నంబర్ రేంజ్, అసైన్ నంబర్ రేంజ్ టు వెండార్ గ్రూప్. సో ఇక్కడ చూడండి, నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. XKN1 ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండార్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. మీరు 100 వెండార్స్ క్రియేట్ చేశారు, ప్రతి వెండార్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు, ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఒక కాన్ఫిగరేషన్ చేశారు, నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే ఒక GL మాస్టర్ క్రియేట్ చేశారు, నెంబర్ జనరేట్ అవుతుంది. సేమ్ టు సేమ్ ప్రతి వెండర్ కూడా ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ జనరేట్ అవ్వాలంటే నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఇది XKN1 వెళ్ళండి. XKN1
ఇంటర్వెల్. చూసారా ఇక్కడ నెంబర్ రేంజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసేసే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మళ్ళీ మనం క్రియేట్ చేయాలంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 01, 1 to 1000 అట్లా నెంబర్ రేంజ్ అనేది ఇస్తాం. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ క్రియేట్ చేసేసారు, చాలా ఉన్నాయి క్రియేట్ చేసి. ఇక్కడ కూడా ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ఉంటుంది. ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తుందో ఆ నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఎండ్ యూజర్ అనేవాడు వెండర్కి నంబర్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. బట్ అది ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్, ఎవరు కూడా యూజ్ చేయరు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయని చెప్తాను. క్లిక్ చేసి ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చామనుకోండి, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది క్రియేట్ చేసేసారు, మనం చేయలేము. ఎందువల్ల డెమో సర్వర్ కాబట్టి చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ నంబర్ రేంజెస్ అనేది చాలా క్రియేట్ చేశారు. కాబట్టి స్టాండర్డ్గా ఉన్నదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ రేంజ్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ రేంజ్ ఉంది, ఇది ఒకటి ఉంది నెంబర్ రేంజ్. ఇక్కడ ఒక నెంబర్ రేంజ్ ఇది తీసుకుందాం. సో ఈ నెంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ నెంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రతి వెండర్కి కూడా వెండర్ క్రియేట్ చేసే టైంలో ఒక నంబర్ అవుతుంది, ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని. సో మనం ఏం చేస్తామంటే ఈ నంబర్ రేంజ్ 01 ఏం చేస్తాము, వెండర్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. మనం జస్ట్ నో క్రియేట్ చేస్తాం కదా, ఈ గ్రూప్స్కి అసైన్ చేయాలి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని. ఓకేనా. సో అలా వర్క్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి 01 అనేది మన వెండర్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. వెళ్ళండి. నెక్స్ట్ స్టాండర్డ్గా తీసుకుంటున్నాను, నేను కొత్తగా క్రియేట్ చేయట్లేదు. క్లియర్ కదా. సో క్రియేట్ నంబర్ రేంజ్, క్రియేట్ నంబర్ రేంజ్ xkn1. సో ఈ నంబర్ రేంజ్ అనేది మనం ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్నదే తీసుకుందాం, మనం సపరేట్గా క్రియేట్ చేయడం ఎందుకు. సో ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేయాలంటే అవ్వదు, ఎందుకంటే ఓవర్లాప్ అయిపోతుంది. సో మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి సో ఒక రోలో ఫ్రమ్ నంబర్ 2 నంబర్స్ ఇస్తారు. సో నేను ఏం చేస్తున్నాను, స్టాండర్డ్గా ఉన్నదే తీసుకుంటున్నాను 01. ఇది వెండర్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. ఓకేనా. షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ వెండర్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. టీ కోడ్ ఏంటి, OBAS. వెళ్ళండి OBAS /n OBAS. పొజిషన్కి వెళ్ళండి, OBS కదా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, మీ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. TA టైప్ చేసి 2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇవి మనం క్రియేట్ చేసినటువంటి వెండర్ గ్రూప్స్. సో నంబర్ రేంజ్ అసైన్ చేయాలి. 01, 01, 01 యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ 01 ఎలా తీసుకున్నామో అర్థమైంది కదా. చూసారా, ఇవన్నీ కూడా మన వెండర్ గ్రూప్స్, ఇవన్నీ కూడా వెండర్ గ్రూప్స్. ఇక్కడ నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం, ఇవన్నీ వెండర్ గ్రూప్స్. ఇవన్నీ వెండర్ గ్రూప్స్. 01 అనేది నంబర్ రేంజ్ అనమాట ఇది. సో ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ అనేది 01 సిరీస్లో క్రియేట్ చేసాం. సో వీటిని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి.
క్లియర్ కదా? ఈ ఈ కాన్సెప్ట్ అర్థమైంది ఇక్కడ మీకు. ఈ నెంబర్ నేను ఎందుకు ఇచ్చాము ఈ వెండార్ గ్రూప్స్ కి, అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమైనా చూడండి. సో ఇక్కడ ఈ స్టెప్స్ అన్ని కంప్లీటెడ్. ఫస్ట్ స్లైడ్ లో ఉన్న ఇవన్నీ కూడా కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. 2 స్టెప్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో రికన్సిలేషన్ అకౌంట్ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఆ వాల్యూ అనేది 2 లెవెల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దీని ఏమంటారు? రికన్సిలేషన్ అకౌంట్. If you can post any account, if you can post any transaction, the value should be reflected main ledger as well as sub ledger. సో దీన్ని ఏమంటారంటే, ఏదైతే మెయిన్ లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్ కి రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేయాలి? నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీబుల్స్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected మెయిన్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్. సో ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చెప్తాను మీకు. ఓకేనా? మీకు మీకు అర్థమవుతుంది. సో రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00 వెళ్ళండి. FS00 FS00లో కరెంట్ లయబిలిటీస్. కరెంట్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి? కరెంట్ లయబిలిటీస్ లో క్రియేట్ చేయాలి. ఇక్కడ కరెంట్ మనం ఎలా క్రియేట్ చేస్తాము? రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఒక GL అకౌంట్. GL అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది GL గ్రూప్స్ నుండి క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ we will create the reconciliation. Based on the GL group we will create the GL accounts. సో GL గ్రూప్ చెక్ చేద్దాం. OBD4 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ ఈ నెంబర్ తీసుకుందాం. 100 500 వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. క్రియేట్. అది కాదు, క్రియేట్ అంటే ఏంటి? ఇది కదా. నంబర్ ఎంత ఇవ్వాలి? 100 500 GL గ్రూప్ నుండి తీసుకున్నాం నంబర్ అనేది. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కరెక్ట్గా టైప్ చేయండి. DOMESTICK కరెక్ట్గా టైప్ చేయండి. రికాన్ అనివ్వండి. టోటల్గా తీసుకోదు. క్రింద టైప్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ కంట్రోల్ డేటాకి వెళ్ళాము. చూడండి. వెయిట్ సారీ, ఒకసారి టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి.
బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకున్నారా? చూడు, కరెంట్ అసెట్స్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? కరెంట్ అసెట్స్ అనేది కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, వెయిట్ కొంచెం పైకి వెళ్ళండి. సో చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. చూడండి, ఇక్కడ చూసారా? రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అన్నారు, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు అని అడుగుతారు ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు చెప్పాలి, వి నీడ్ టు క్రియేట్ ది రికన్సిలేషన్ అకౌంట్. ఏ టైప్ అకౌంట్స్ కి క్రియేట్ చేస్తారు? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్. ఇవి కమ్స్ అండర్ రికన్సిలేషన్ అకౌంట్. వీటికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అసెట్స్ అయినా, కస్టమర్ అయినా, వెండర్ అయినా, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్ అయినా సరే మనం రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాము అని చెప్పాలి ఇంటర్వ్యూకి వచ్చాను. సో వెండర్ కాబట్టి వెండర్ ఇస్తున్నాం, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, డ్రాప్ డౌన్ చేయండి. G067 తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. డౌన్కి వెళ్ళండి. G0067 అంటే మీనింగ్ ఏంటి? G067 రికన్సిలేషన్ అకౌంట్. ఓకేనా? సేవ్. సో డొమెస్టిక్ వెండర్, మనం ఒక డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఈ అకౌంట్ ని డొమెస్టిక్ వెండర్ మాస్టర్ లో అసైన్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని డొమెస్టిక్ వెండర్ మాస్టర్ లో అసైన్ చేయాలి. నెక్స్ట్ వన్ మోర్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి? డౌన్ మూవ్ చేయండి. ఇక్కడ 100 ఉంది, దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ 100 501. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. INTR వెండర్ రికాన్ అని టైప్ చేయండి. INTR వెండర్ ఆర్ఈస్ రికాన్. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, సారీ, ఇక్కడ యాక్టివేట్ చేయాలి. సో వెండర్ కదా కాబట్టి వెండర్ యాక్టివేట్ చేయాలి, మ్యాండేటరీ. ఇది యాడ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఓకే. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067. డ్రాప్ డౌన్ చేయండి. G067 అంటే మీనింగ్ ఏంటి? సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి, సేమ్ ప్రాసెస్. G067. ఓకే. కంట్రోల్ డేటా యాడ్ చేస్తారా? వెండర్ ఇచ్చారు, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ దగ్గర ఇవ్వాలి. ఓకే. సేవ్. 3 types of
రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని డొమెస్టిక్ వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ని ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని ఇంటర్నేషనల్ వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ మాస్టర్ డేటాకి వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. అర్థమైందా? డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేసే టైంలో డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని డొమెస్టిక్ వెండార్ మాస్టర్ లో అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని వెండార్ మాస్టర్ లో అసైన్ చేయాలి. అంటే మీరు ఏ టైపు వెండార్ క్రియేట్ చేస్తుంటే ఆ టైప్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని యాడ్ చేయాలి. మనం చేద్దాం ఇప్పుడు. ఓకే, సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండార్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, the value should be reflected main ledger as well as sub ledger. క్లియర్ కదా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ మాస్టర్ ని క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ మాస్టర్ ని క్రియేట్ చేసాం. వెండార్ గ్రూప్ అండర్లో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అండర్ ది జిఎల్ అకౌంట్స్ గ్రూప్, అండర్ ది జిఎల్ అకౌంట్ గ్రూప్ we will create the GL master. Under the GL groups we will create the GL master. Under the vendor account group we will create the vendor master. Under the customer group we will create the customer master. GL group అండర్లో GL మాస్టర్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ అండర్లో కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. Under the GL group we will create the GL accounts. GL accounts అంటే దీని కిందకు వస్తుంది, R2R కిందకు వస్తుంది. వెండర్ అంటే P2P, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు. ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని ప్రొక్యూర్ టు పే అంటారు. కస్టమర్ అనేది O2C, ఆర్డర్ టు క్యాష్ కిందకు వస్తుంది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ ని లేదంటే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ మాస్టర్ ని లేదంటే వెండర్ గ్రూప్ అండర్లో వెండర్ మాస్టర్ ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా. సో వన్ మోర్ స్టెప్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక స్టెప్ యాడ్ చేయండి. Define tolerance group for customers and vendors, OBA3. OBA3 మనం ప్రీవియస్ గా జిఎల్ టాలరెన్స్ క్రియేట్ చేసాం. ఎంప్లాయీస్ టాలరెన్స్ క్రియేట్ చేసాం. జిఎల్ టాలరెన్స్, ఎంప్లాయీస్ టాలరెన్స్ సేమ్ టు సేమ్ వెండర్ అండ్ కస్టమర్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. OBA3 వెళ్ళండి. మీ ఎంట్రీస్ కంపెనీ కోడ్ ఇవ్వండి, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఏమిద్దాం? TA VC ఇవ్వండి. V అంటే వెండర్, C అంటే కస్టమర్స్. V అంటే వెండర్, T అంటే కస్టమర్. లేదంటే మీ ఇష్టం, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్.
ఇచ్చారు కదా, మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. ఇచ్చారు కదా లాస్ట్లో TA11. ఎడిట్ చేస్తారా? తీసుకోవట్లేదు, ఎడిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గెయిన్ అండ్ లాస్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఏమన్నా ఎంటర్ చేద్దాం. 100 ఇవ్వండి అమౌంట్. అంటే సాక్రిఫైస్ అమౌంట్స్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం. 5% 5% ఇవ్వండి. ఇచ్చారా? 100 ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. సో ఈ టోలరెన్స్ గ్రూప్ను కూడా వెండర్ మాస్టర్ అప్లై చేయాలి, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ కూడా అప్లై చేయాలి. సో దిస్ పర్టికులర్ tolerance group applicable to account payable and account receivable. This particular tolerance group applicable to vendor as well as customer. This particular tolerance group applicable to vendor and customer. Vendor కి applicable అవుతుంది, కస్టమర్ కూడా applicable అవుతుంది. సేవ్. కాన్ఫిగరేషన్ అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ అనేది కంప్లీట్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ చెప్పమంటే చెప్పాలి మీరు ఇప్పుడు. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఏమేమి చేసాం మనం అనేది చెప్పాలి. పైకి వెళ్ళండి. వెండర్ మాస్టర్ ఫస్ట్ ఏం చేసామో పైకి వెళ్ళండి. ఈ 4 స్టెప్స్. వెండర్ గ్రూప్ క్రియేషన్, OBD3, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్స్, XKN1, assign నంబర్ రేంజ్ టు వెండర్ గ్రూప్స్, OBAS. 3 ఉన్నాయి, 3 పాయింట్స్. తర్వాత క్రిందికి వెళ్ళండి. రికన్సిలేషన్ అకౌంట్, ఇది ఒక పాయింట్ చెప్పాలి. తర్వాత డౌన్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్, ఇది ఒక పాయింట్ చెప్పాలి. అంతే, ఈ పాయింట్స్ చెప్పాలి, ఈ స్టెప్స్ చెప్పాలి. AP కాన్ఫిగరేషన్స్ ఏంటంటే ఇవి చెప్పాలి. ఓకేనా? S/4HANAలో ఒక చేంజ్ ఉంది, BP యాడ్ అవుతుంది ఒకటి, ఒక స్టెప్ ఉంది. అన్నిటికన్నా ఫస్ట్ BP అని చెప్పేసి గ్రూప్ క్రియేట్ చేస్తాం. BP గ్రూప్స్ క్రియేట్ చేస్తాం S/4HANAలో. రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01, వెండర్ చేంజ్ XK02, వెండర్ డిస్ప్లే XK03. ఇవి మనం చేయాలి. సో రేపు చెప్తాను. ఈరోజు నాకు కొంచెం హెడేక్ ఉంది, బాగా ఫుల్ హెడేక్గా ఉంది. టుమారో డిస్కస్ చేద్దాం. ఇక్కడ నుండి రేపు చెప్తాను. క్లియర్ అండి? కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసాం. మనం వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్స్ ఇవి క్రియేట్ చేయాలి. టుమారో చేద్దాం. థ్యాంక్ యూ అండి, బాబాయ్. అండ్ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, ఫీజెస్ పే చేయట్లేదు. చూద్దాం, 1 or 2 days చూసి రిమూవ్ చేసేద్దాం అండి గ్రూప్ నుండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.